అనంతపురం జిల్లా గుంతకల్లులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మాజీ కౌన్సిలర్ రామచంద్ర ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేశారు. ఈ ఘటనపై రామచంద్ర పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో దేవేంద్రప్ప అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో తాను పోలీస్ స్టేషన్లోనే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. వీళ్ళ వాళ్ళే ఎవరో లింక్ ఉంది, ఆ లింక్ ఎవరు అనేది నేను కంప్లైంట్లో కనబరుస్తాను. ఎందుకంటే అని చెప్పంటే 2-3 నెలల నుండి నాకు ఎంటాడుతూనే ఉండారు, గేర్లోనే ఎంటాడుతూ ఉండారు. వాళ్ళు ఎవరు అనేది బయటికి వేస్తాను, వాళ్ళు విచారణ చేసి పోలీసు వాళ్ళు బయటకు తెలుస్తారని చెప్పని చెప్తున్నాను. ఎందుకంటే నేను కోట్లు విలువ చేసేది పేద ప్రజలకి ఇంకో కోట్ల పట్టాలు ఇదంటని చెప్పానంటే ఒకే కుటుంబానికి దేవేంద్రప్పకి ఇచ్చినారు పట్టాలంటని చెప్పని నేను దాని మీద పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటం చేస్తే నా మీద ఇది దేవేంద్రప్ప తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు లేదు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మాజీ కౌన్సిలర్ రామచంద్ర ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. మురళి, అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మాజీ కౌన్సిలర్ రామచంద్ర ఇంటి మీద కొందరు అర్ధరాత్రి తేడ వచ్చేసి ముగ్గురు వ్యక్తులు వచ్చి అక్కడి నుంచి పూజలు చేసి ప్రత్యేకంగా క్షుద్ర పూజలు చేసినట్టుగా అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ఉదయమే లేచినటువంటి రామచంద్ర దాన్ని గమనించి తుడిచే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ ఉన్న స్థానికులు దీని మీద ఏదో కుట్రకోణం దాగి ఉంది అని చెప్పేసి పోలీసులకి ఫిర్యాదు చేయాలని చెప్పేసి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే దీని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకు రామచంద్ర ఇంటి ముందు వేశారు, ఎవరు వేశారు, ఎందుకోసం వేశారు అనేది ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ఈయన కూడా రాతపూర్వకంగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. కాకపోతే కేవలము ఇది క్షుద్ర పూజలేనా లేకపోతే ఇంకా ఏమన్నా దీంట్లో కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు కూడా విచారిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు.